హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు సండే కాబట్టి నేను మా వారైతే బయటికి వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, నాకు ఊరు కొత్త కాబట్టి. మేమైతే ఇక్కడ నుంచి మాకు జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. మొత్తం ఇవి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనమాట. ఇక్కడ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఏ చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు దాకా మొత్తం ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇవన్నీ పరుపులు కూడా చూడండి, ఇవన్నీ దొరుకుతాయి. వీళ్ళకి సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ హ్యాండ్కి ఇస్తారు వీళ్ళు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ తుకుంబో అని అంటారు. ఇది మొత్తము సముద్రం అనమాట. కనిపిస్తుందా మీకు షిప్? ఇక్కడ ఎంత అసలు మన సముద్రం ఇండియాలో మొత్తం చూడాలంటే షిప్ ఎక్కడో ఉంది. ఇక్కడ మటుకు షిప్ అనేది రోడ్లోనే కనిపిస్తూ ఉంటుంది, అంత దగ్గరగా కనిపిస్తుంటుంది కాబట్టి ఇది మొత్తం చూడండి. ఇది మేము ఉండే సిటీ అనమాట. ఇది మొత్తము ఫుట్బాల్ ప్లేయర్స్ చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. వీళ్ళకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, మనకి క్రికెట్ ఎలా ఇష్టమో. ఇల్లులు కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ రకరకాల ఇల్లులు ఉంటాయి. దేనికి కూడా మన ఇండియాలో ఉన్నట్టు స్లాబులు అయితే ఉండవు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు కట్టేసుకుంటారు. కప్పులు చూడండి, పై కప్పులు, ఇంటి కప్పులు బాగా నచ్చాయి నాకైతే. రకరకాల కలర్స్ కానీ ఈ మొత్తం చూడండి. కనబడేవన్నీ ఆయిల్కి సంబంధించి రిగ్స్ అనమాట. నైజీరియాలో ఇవి ఎక్కువగా ఉంటాయి, మనకి ఎక్కువ కనిపిస్తాయి కూడా. మనకి రోడ్డు పక్కనే సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలోనే ఆయిల్ రిగ్స్ ఉంటాయి ఎక్కువ. ఇక్కడ ఆయిల్ కంపెనీస్ కూడా చాలా ఎక్కువ నైజీరియాలో. చూసారా, మళ్ళీ ఇంకోటి కూడా ఆయిల్ రిగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ టైము నేను ఇంత దగ్గరగా షిప్పులు చూడడము. మన ఇండియాలో షిప్పులు ఎక్కడో సముద్రం మధ్యలో ఉంటాయి, అవి కనిపించవు. ఇక్కడ చూడండి, మన కంటితో బాగా చూడొచ్చు షిప్పులో. మా వారైతే నాకు నైజీరియా హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్కి తీసుకొచ్చారు. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ముత్యాల దండలు అవన్నీ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అది కొందామని చెప్పేసి వచ్చాము, ఏదైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. ఈ కొమ్ములు చూసారా, ఇవి రకరకాల జంతువుల కొమ్ములు. చూడండి, ఇవన్నీ అవే దండలు. మ్యాచింగ్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే తీసుకోవడానికి ట్రై చేశాను, బట్ ఇంకా చూద్దామని చెప్పేసి ఇంకా ముందుకెళ్తున్నాం మేము. ఇవి వచ్చేసి పాముతో చేసిన బెల్ట్లు. దాన్ని నడుము కట్టుకున్నాం అనుకుని పామును కట్టుకున్నట్టే. ఇంకా ఇవన్నీ అంతే. చూడండి, రకరకాల పాములతో కట్టిన బెల్ట్లు. నాకు చూడండి భయం లేకుండా పట్టుకుంటున్నాను, భయం లేదనుకుంటుందా? ఇది చూడండి, మొత్తం ఇది పాము పొలుసులుగా ఉంది అండి. చూడండి, నైజీరియాకి సంబంధించి వాళ్ళ డ్రెస్సులు. ఇవి వచ్చేసి ఏనుగు దంతాలు, తెలుసా? ఏనుగు దంతాలతో రకరకాల ఆర్టింగ్ చేశారు వాళ్ళు. ఇవి మొత్తము క్రిస్టల్స్ అనమాట, స్టోన్స్ ఉంటాయి. మనం ఉంగరాలకు వేసుకుంటాం కదా స్టోన్స్, ఇవన్నీ అవేను. మనం తీసుకోవచ్చు, ఒక్కొక్క స్టోన్ని బట్టి ఒక్కొక్క రేట్ అనమాట. ఇవన్నీ పెయింటింగ్స్, ఆఫ్రికాకు సంబంధించి మొత్తము ఏమి ఆర్ట్ మొత్తం వేస్తారు వీళ్ళు, పెయింటింగ్స్. ఇవన్నీ అవేను. ఇవి మొత్తం వాల్ పెయింటింగ్ కానీ, హౌస్కి సంబంధించింది గార్డియన్ మొత్తం చూడండి. ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. ఇందాక చూపించాను కదా రియల్గా అవే. ఇవి వచ్చేసి అయితే చాలా రేట్ చెప్తున్నారు. ఇప్పుడు నేను పట్టుకున్నది ఒక్కటి 15,000 అని చెప్తున్నారు. అదొక్కటి మహారాణి అనుకుంటా తను, అందుకే అంత ఎక్స్పెన్సివ్ చెప్పేసారు. మొత్తం చూడండి, పెయింటింగ్ మొత్తం అవే. మొత్తం ఇది వచ్చేసి తాబేలు డొక్క. తాబేలు తినేశారు, ఇది తాబేలు కూడా వదలలేదనమాట. తాబేలు డొక్క ఇది చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది కూడా అమ్ముతారంట వాళ్ళు, ఇది కూడా అమ్మేస్తున్నారు. ఎవరు కొంటారో బాబోలు. చూడండి, అసలు భయం వేస్తూ ఉండింది, ఎక్కడ పుట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి భయం వేస్తూ ఉండింది. మొత్తం పెయింటింగ్సే అనమాట. రకరకాల
రకరకాలవి. ఇవన్నీ బుట్టలు. వాళ్ళు చేత్తోనే అక్కడికక్కడే అల్లుతా ఉంటారు. అక్కడికక్కడే అమ్ముతా ఉంటారు. ఇవన్నీ చూడండి. ఇవన్నీ అవే. ఇవన్నీ పెయింటింగ్స్. బుట్టలు చూడండి ఎన్ని వెరైటీస్ బుట్టలో. దండలు కానీ మ్యాచింగ్ డ్రెస్సుల మీదకి, శారీస్ మీదకి తీసుకోవచ్చు. రకరకాల తీసుకోవచ్చు దండలు. ఇవన్నీ చూడండి అన్నీ అవే. చెప్పులు కూడా వీళ్ళే అల్లుతారు. చూడండి షోకేస్ అది. చూడండి ఎలా అల్లుతున్నాడు. ఇక్కడే అల్లుతాడు, ఇక్కడే అమ్మేస్తాడు. డ్రెస్సులు, నైజీరియా డ్రెస్సులు ఇవి. చూడండి ఆఫ్రికాలో ఇలా వేసుకుంటారు అనమాట. మనకైతే సెట్ అవ్వు కాబట్టి నేను తీసుకోలేదు. చూడండి ఇక్కడ రకరకాల మొత్తం చూడండి. మొత్తం వాళ్ళు చెక్కినవి అనమాట ఇవన్నీ. అసలు చిన్న షాప్స్ అయినా చూడడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ చూడండి. ఇది వచ్చేసి అల్లం కానీ ఒక్కం కానీ మొత్తం దంచుకునేది. అది ఆ దంచుకునేది కూడా ఎంత డిజైన్గా చేశారు చూడండి. నేను తీసుకుందాం కానీ చాలా రేట్ చెప్పాడు. అందుకే నేను నాకు వద్దనుకున్నాను. మంకీస్ కానీ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ వస్తారు. ఇక్కడికి ఎక్కువ ఫారినర్స్ వచ్చి వాళ్ళకంటే వాళ్ళకి డ్రెస్సింగ్ స్టైల్కి బట్టి వాళ్ళ జ్యువెలరీస్ ఐటమ్ ఇక్కడ చాలా ఎక్కువగా అమ్ముతారు. ముత్యాలతో మొత్తము అన్నీ ఇక్కడ ఎక్కువగా ఉంటారు ఫారినర్స్ వచ్చి. ఇది మొత్తం చూడండి ఆఫ్రికాకి సంబంధించి మహారాజా అనుకుంటా. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా చెక్కేశారు చూడండి. ఇవన్నీ షూస్. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ అవే చెక్కతో చేసినవి. ఇవన్నీ రకరకాలుగా చేసేసారు. శిల్పకళ మొత్తం వీళ్ళ దగ్గరే ఉందన్నమాట. మొత్తం చూడండి చెక్కతోనే ఎలా చేసేసారు చూడండి వీళ్ళు. హ్యాండ్ బ్యాగులు. ఇది మొత్తం పాముతో చేసిన హ్యాండ్ బ్యాగ్. ఇది వచ్చేసి వంటతో చేసినది. ఏందిరా బాబు ఇది ఏందని అడిగితే వంటతో చేసినాడు అని చెప్పాడు. అమ్మో అనిపించింది. ఉండండి మేడం చూపిస్తానని చెప్పేసి ఇలా తగిలించుకోవాలి మేడం అని తగిలించుకొని మరీ చూపిస్తున్నాడు. చూడండి ఈ మొత్తము లాస్ట్ 2 days అయిందంట ఇది వచ్చేసి. అందుకే అంత ఫ్రెష్గా అనిపిస్తుంది మనకి. ఒంటితో చేసినది. అది ఒంటి తోలుతో చేసిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది మొత్తం ఇంకోటి కూడా వాళ్ళ చేతిలో చూసారా, అది కూడా అదే. 2 డిజైన్స్ అనమాట. 2 మిక్సింగ్ తోళ్ళు ఇవి. ఇది ఒక రకమైన హ్యాండ్ బ్యాగు, ఇది ఒక రకమైన హ్యాండ్ బ్యాగు. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది తెలుసా, పైథాన్ చర్మం అనమాట. అది ఆ పైథాన్ చర్మంతో హ్యాండ్ బ్యాగ్ చేయడానికి రెడీగా ఉంచి పెట్టుకున్నారు. చుట్టేసి చంపేసి పైథాన్ని తినేసి దానికి వచ్చిన తోలుతో ఆ తోలుతో హ్యాండ్ బ్యాగ్ చేయడానికి రెడీగా ఉంచి పెట్టున్నారు. నేనైతే పారిపోయాను. హ్యాండ్ బ్యాగ్ పాము వచ్చేసిద్దేమో అని చెప్పేసి పారిపోయాను నేను. మొత్తం చూడండి ఇది మొత్తం పైథాన్ తోలు. చూడండి ఎంత పెద్దదుందో. తీస్తుంటే భయం వేసింది నాకైతే. చూడండి అప్పుడు 2 days అయిందంట అది తీసుకొచ్చి. అందుకే అంత ఇదిగా మనకి రబ్బర్ లాగా సాగుతుంది. పట్టుకోమని చేతికి ఇచ్చాడు. పాముని ఎవరైనా పట్టుకుంటారండి? మరి నేను తప్పదు, మేము పట్టుకున్నాను. మరి మీకు చూపించాలి కదా, అందుకే కష్టమైన పట్టుకోవాలి. అందుకే పట్టుకున్నాను. అయినా అమ్మో పాము అంటేనే ఎవరికైనా భయం ఉండదా చెప్పండి. ఇది మొత్తం బుట్టలు. ఇవన్నీ చూడండి. ఇవన్నీ అవే చెక్కతో చేసినవి. మొత్తం పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, ఆ వృక్షాలని కోసేసి స్టూల్స్ చిన్న కుర్చీలాగా రెడీ చేశారు. ఇవన్నీ అవే చూడండి.
రకరకాల పాములతో చేసిన హ్యాండ్ బ్యాగులు, వాలెట్లు అవన్నీ ఇవన్నీ స్టోన్తో చేసిన దండలంట. ఇవన్నీ కొంచెం వెయిట్గానే అనిపించాయి, బట్ నేను వేసుకునేటప్పటికి అవి ఎక్కడ ఇరిగిపోతాయి అని చెప్పేసి నేను తీసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి ఇవన్నీ. మొత్తం చూడండి, ఈ క్రిస్టల్స్ బాగుంటాయి ఇవి. ఇదైతే నేను మొత్తం చూడండి రకరకాలవి హ్యాండ్ బ్యాగ్, జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ బ్రేస్లెట్స్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా చెక్క కుర్చీలు ఎంత డిజైన్గా చేశారు చూడండి, చక్కగా 2 రకాలు చేసినట్టు. బుట్టం చూడండి ఎంత బాగా అల్లేస్తున్నాడో. షోకేస్ ఇది. ఫ్లవర్ వాజ్ని చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం ఇవేను. ఇవన్నీ చూడండి ఎలా అల్లేశారు, మనిషి బొమ్మల్లాగా ఎలా కూర్చోబెట్టేసారు చూడండి. ఇవన్నీ పాముతో కట్టిన హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. పాముతో తోలుతో. ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి, ఇందాక స్కిన్ చూపించాను కదా, ఆ స్కిన్తో ఇలా చేస్తారన్నమాట హ్యాండ్ బ్యాగ్. చూడండి ఎంత బాగుంది కదా. అసలు చూడండి ఎలా కుట్టేశారు హ్యాండ్ బ్యాగ్ని. మొత్తము స్టోన్ అనమాట. స్టోన్తో వీళ్ళు చెక్కారు మొత్తం. ఇవన్నీ అవే ఇవ్వండి మొత్తం చూడండి. ఇవన్నీ అవే టోపీలు కానీ ఇవన్నీ అవే అన్నమాట. చూడండి మొత్తం లోపల కనిపిస్తుందని తెలుసా, చూసారా మీరు? అవి ముత్యాలు. ఇది వచ్చేసి నక్క తోక. నక్కని తినేసారు, తోకనేమో షోకేష్లో పెట్టినారు. నక్కేద్దరు బాబు అంటే మేము తినేసాము అదే అని చెప్తున్నారు వీళ్ళు. మేము తినేసి తోకనైతే మీకు కావాలనుకుంటే మీకు హ్యాండ్ బ్యాగులకు మేము యూజ్ చేస్తాము, ఆ తోకనే అని అంటున్నారు వీళ్ళు. నక్కని తినేసినారు వీళ్ళు. చూడండి ఇది మొత్తం అవే. ఇంట్లో వాడుకునే వస్తువులు చాలా బాగున్నాయి. ఇవన్నీ స్టోన్స్తో చేసినవి, చాలా వెయిట్గా ఉన్నాయి అన్నమాట ఇవి అయితే. బట్ మ్యాచింగ్ అయితే వేసుకోవచ్చు. ఇదేంటి పచ్చపాము అనుకుంటా, పచ్చగా ఉంది. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేది అనమాట. ఇవన్నీ మ్యాట్స్ లెక్క. ఎంత బాగున్నాయో. దండలు అయితే వేరే లెవెల్ అనమాట. ఎలాంటి రంగులైనా వేసుకోవచ్చు. మొత్తం చూడండి నిమిషానికి ఒక బుట్ల అల్లేస్తున్నాడు. ఫ్లవర్ వాజులు అయితే చెప్పబడలేదు. ఈయన చూడండి ఏం వేసుకోవడం మర్చిపోయింది అనుకుంటా. గమ్ముగు చేసిన పాపం మర్చిపోయింది ఇంటి దగ్గర వేసుకోవడానికి. పాపం బిడ్డ డబ్బులు లేవనుకుంటా వేసుకోవడానికి. ఇవన్నీ చూడండి ఎంత పెద్ద గుడ్డు మీద ఆర్టింగ్ అనమాట వీళ్ళే. చూడండి గుడ్డు మీద ఆర్టింగ్ అంటే వేరే లెవెల్ కదా. అసలు చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం ఉడుము వెళ్తుంది. ఉడుముగా చేసిన హ్యాండ్ బ్యాగులు చూడండి చంపేశారు. అవి దానికి వచ్చిన తోలుతో కుట్టిన హ్యాండ్ బ్యాగులు అవి. చూడండి ఎంత చూడడానికి కొంచెం భయం వేస్తూ ఉండింది నాకైతే పట్టుకోవడానికి కూడా. నేనైతే ముత్యం దండ వచ్చేసి చూస్తున్నాను ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి. బట్ నాకు సెట్ అవ్వలేదు, అందుకే నేను తీసుకోలేదు. సముద్రపు గవ్వలతో బ్రేస్లెట్ చేశారు వీళ్ళు. చాలా బాగుండింది, బట్ గుచ్చుకుంటుంది. అమ్మో గబక్కన ఇరిగిపోద్దామని చెప్పేసి అక్కడే పెట్టేశాను, నేను తీసుకోలేదు. ఇది మొత్తము స్టోన్ అనమాట, రాయితో చేసిన ఇవి దండలు. ఇవన్నీ చూడండి మొత్తం అవేను. ఇవన్నీ పెయింటింగ్స్ ఎక్కువగా అనిపించాయి, చాలా బాగా అనిపించాయి పెయింటింగ్స్ మటుకు. చాలా బాగున్నాయి అన్నమాట. మొత్తం చూడండి ఇవన్నీ అవే స్టోన్స్. ఈ స్టోన్స్తో కొంచెం మనకి రింగుల్లో ఉంగరాల్లో వేసుకుంటాం కదా, అప్పుడు యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ అవే. ఫైనల్లీ అయితే కొన్ని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వచ్చేసాము. ఇంకా
ఫ్లవర్ వాజ్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ చాలా రేట్ అయితే చెప్పేశాడు, అందుకే గమ్ముగా అయిపోయాను. మొత్తము దండలు అయితే కొన్ని అటు ఇటు కొన్ని తీసేసుకొని వచ్చేసాము. ఇంకా బయలుదేరేసాము. బయలుదేరిన తర్వాత వెహికల్ చేస్తూ ఉన్నాం. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇలా ట్రాఫిక్ సిగ్నల్ వేయంగానే ఇలా మొత్తం వచ్చేస్తారు రోడ్ సైడ్ అమ్మేవాళ్ళు. ఇలా చూడండి ఎలా మొత్తం కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు ఇలా అమ్ముకుంటూ వచ్చేస్తారు. ఫైనల్గా వచ్చేసి షాప్ దగ్గర అయితే వచ్చేసాము, మార్కెట్కి. మొత్తం ఈ లెబనీస్ షాప్ అనమాట. చూడండి కసా నరికేస్తున్నాడు మటన్ని, ఎంత ఈజీగా కోసేస్తున్నాడు చూడండి. ఫైనల్గా మొత్తం చూడండి రకరకాలు దొరుకుతాయి. ఇవన్నీ ఇది బ్రెడ్ చూడండి, ఇది చిన్న పిజ్జా అనమాట. నేనైతే పెద్ద పిజ్జా తిన్నాను, చిన్న పిజ్జా తినలేదు. ఇది మొత్తం ఐస్ క్రీమ్ ఉంటుంది, చీజ్, బటర్ మొత్తం ఉంటుంది. పంది మాంసం కూడా ఇక్కడ పక్కనే ఉంటుంది, కొంచెం చూసి తీసుకోవాలి. మొత్తం అదే మటన్ చికెన్ మిక్సింగ్ చేసేస్తుంటారు, కొంచెం చూసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇది చూడండి మొత్తం చికెన్, మనకి ఎలాంటి కావాలంటే అది చేసి ఇస్తారు. మటన్ కానీ చికెన్ కానీ కేఎఫ్సి టైప్ కానీ మనకి ఇష్టమైనది వాళ్ళు ఇస్తారు. చూడండి మొత్తం మటన్. కొంచెం ఇలాంటి దగ్గర కొంచెం చూసి తీసుకోవాలి. మటన్కి సంబంధించి ఐటమ్స్ అన్నీ ఉంటాయి చూడండి. దాని తర్వాత ఇవన్నీ సెక్షన్కి వస్తే చూడండి, వాయమ్మో వోడ్కాలో ఎన్ని రకాల, నేను ఫస్ట్ టైం చూశాను వోడ్కాలో కూడా ఎన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసి. చూడండి ఎన్నో, అవన్నీ అవే అంట. వోడ్కా అని కూడా తెలీదు మాకు, అదే ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఫస్ట్ టైం చూశాను ఇలాంటిది. మంకీ షోల్డర్ అంట, వీళ్ళకి ఇంకేం పేరు దొరకలేదు, మంకీ భుజమే పెట్టాలి. నేను చివాస్ రిగాల్ అంట, వైల్డ్ ఆఫ్రికా అంట. పేరు పలకడానికి కూడా రావట్లేదు నాకైతే. వైల్డ్ ఆఫ్రికా ఏంది, మందులో కూడా ఇన్ని రకాలు ఉంటాయా పేర్లు, సపరేట్ పేర్లు. అవన్నీ ఆఫర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎన్నూరు అసలు మందు బాటిల్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అన్ని రకాలు మంద అనుకున్నాను నేనైతే, వాయమ్మో అనుకున్నాను. చూడండి మొత్తం మందే. ఇది చిన్ను, ఇవి బిస్కెట్లు చిన్నవి, నాకు నచ్చాయి, బాగున్నాయి అవి. నేనైతే ఒక డబ్బా పట్టేసుకున్నాను. ఇది కూడా మందే, స్ప్రే అనుకున్నారు మందది. ఈ అబ్బాయి ఎంతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చేస్తున్నాడు నాకు. నేను వచ్చానేమో వాడికి, దాక్కుంటున్నాడు. మళ్ళీ వస్తా చూడండి ఎలా దాక్కుంటున్నాడు. చూడంగానే ఇటు వెళ్తే అటు వస్తాడు, అటు వెళ్తే ఇటు వస్తాడు, ఆడుకుంటున్నాడు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ దగ్గర అబ్బాయి. చూడండి మళ్ళీ ఇటు వచ్చారు. ఇలా అయితే మా సండే అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు అందించండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.